మహిళలకు వెరీ గుడ్ న్యూస్. ఇకపై రాత్రివేళ క్యాబ్లు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణానికి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా రాత్రులు కూడా ప్రయాణించవచ్చు. మహిళలు క్యాబ్ లేదా ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు ఇబ్బందులు ఎదురైతే అందులో ఉండే ఒకే ఒక్క బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షమవుతారు. ఇంతకీ ఆ బటన్ ఏంటి? మహిళల భద్రతపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్లు, ట్యాక్సీలలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్తో పాటు పానిక్ బటన్ను తప్పనిసరి చేసింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు పాత వాటిలోనూ ఈ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రయాణం కలుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే వెహికల్ ట్రాకింగ్ విధానం అమలవుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించారు. కానీ అది అమల్లోకి రాలేదు. దీంతో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు పానిక్ బటన్ నొక్కితే చాలు, వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు అలర్ట్ వెళ్తుంది. దీంతో వెంటనే పోలీసులు లొకేషన్ ఆధారంగా వాహనం వద్దకు చేరుకుంటారు. బాధితులను రక్షించే చర్యలు చేపడతారు. దీంతో పాటు ఈ వాహనాలను పర్యవేక్షించేందుకు రవాణా కమిషనర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది. ప్రతి వాహనం కదలికలు తెలుసుకునేందుకు వీలుగా అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తారు. అంతేకాకుండా ఈ వ్యవస్థతో డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాడా లేదా అనే విషయం కూడా తెలిసిపోతుంది. ఎవరైనా ట్రాకింగ్ డివైస్ను ఏర్పాటు చేసుకోకపోతే ఆ వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఫైన్ కూడా పడుతుంది. మొత్తంగా మహిళల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా శాఖ పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.